తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి పట్టణ ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై పంగలూరు మండలంలోని 7 కుటుంబాలు, అలాగే అద్దంకి పట్టణంలోని 600 కుటుంబాలకు సంబంధించిన స్థలాలపై 22A కింద జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి అందజేశారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ఒక 10-15 ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆర్టీలు కూడా ఇప్పుడు తీసుకొని ఒక 10-15 రోజుల లోపలే వాటిని కూడా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, జిల్లాధికారులు అన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. ఓకే, నా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పంపించిన తర్వాత ఆయన పోయినసారి మనం 15 రోజుల క్రితం మనం సంతమాడూరులో పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇవాళ మీటింగ్ పెట్టే లోపల ఒక ఇంపార్టెంట్ ఫైల్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఫైల్ ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం నాకు తెలిసి 12 నుంచి 15 చేసి రేపొద్దున వాళ్ళు వస్తున్న అనగానే మొన్న మేము ఇద్దరం మాట్లాడుకొని క్లియర్ చేసి ఒక 3 వార్డులకు సంబంధించి 600 కుటుంబాలకి ఇబ్బంది జరగకూడదనే దానికోసం ఇది చేశాము. ఇట్లాంటిది ఇంకా 1-2 ఉన్నాయి. ఈ అద్దంకి ఈ ఏరియా వరకు కూడా ఉన్నటువంటి 22A భూమి అంతా కూడా మంత్రి గారు పర్సువెన్స్తో మేము మొత్తం సర్వే చేయించి దాని అంతటిని కూడా 22Aలో నుంచి డిలీషన్స్ అయితే చేసాం. సో ఇది గొప్ప రిలీఫ్. ఏంటంటే లాస్ట్ 9 ఇయర్స్ నుంచి కూడా ఈ సమస్యలో బాధపడుతున్నారని చెప్పేసి మంత్రివర్యులు చెప్పారు. జేసీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి మేము ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి 22A సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా మంత్రి గారు దృష్టి తీసుకొచ్చారు. అది కూడా మేము తొలగించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి జే పంగులూరులో కూడా లార్జర్ ఎక్స్టెంట్లో ఉన్నటువంటి 22 కేసెస్ కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. అవి కూడా తొలగించడం జరిగింది.